ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కామాక్షి పరదేవతాయై నమః. హరి ఓం. నవరత్నాలలో భాగంగా మనము ఈ రోజున ముత్యము గురించి, దాని యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. ముత్యమునకు అధిపతి చంద్రుడు. అట్టి చంద్రుడు వ్యాపారమునకు కారకుడు. అందుచే వ్యాపారము చేయువారు ముత్యమును ధరించినచో వ్యాపార అభివృద్ధియు, వ్యాపారము బావుగా జరుగును. వ్యాపార మూలమున ధనలాభము కూడా కలుగుచుండును. ముత్యము ధరించినచో ఎల్లప్పుడూ సకల భోగభాగ్యములతో తులతూగుదులని శాస్త్రములో చెప్పబడినది. మనశ్శాంతి లేనివారు ధరించినచో మనశ్శాంతి కలుగును. ఆలోచన శక్తిని కలుగజేయును. నేత్రదోషములను పోగొట్టును. క్షయ, ఉబ్బసము, స్ఫోటకము, చర్మవ్యాధులు, గుండె నొప్పి మొదలగు గుండె జబ్బులు, కీళ్ళవాతము, స్త్రీలకు కలుగుచుండు బహిష్టు దోషములు, బొల్లి వ్యాధి, జ్ఞాపశక్తి లేకపోవుట, అజీర్ణము, ఉదర సంబంధమైన రోగములను తగ్గించునని శాస్త్రములో చెప్పబడినది. ఈ వివాహము ఆలస్యమైనప్పుడు దీనిని ధరించినచో త్వరగా వివాహం అగును. సకల కార్యములందును జయమును కలుగజేయుచుండును. మేహశాంతి, పైత్యరోగములను కూడా పోగొట్టును. దీనిని శాస్త్రోక్త విధానముగా భస్మము చేసి ధనవంతులు తమలపాకులతో సున్నమునకు బదులుగా దీనిని వాడుచుందురు. ఇది స్త్రీల పాలిట కల్పతరువు వంటిది. అందువలననే స్త్రీలు ముత్యముల హారములను కంఠములో ధరించుచుందురు. చంద్రుడు మాతృకారకుడు. అందుచే తల్లితో కలహములు వచ్చినప్పుడు, మనస్పర్ధలు ఏర్పడినప్పుడు ముత్యమును ధరించినచో అట్టి కలహములు, మనస్పర్ధలు తొలగిపోవును. జాతకరీత్యా చంద్రమహా జరుగుచున్నప్పుడును ముత్యము ధరించుట వలన జీవితంలో కష్టములు తొలగిపోయి మంచి అభివృద్ధి కలుగును. వ్రణములను నివారణ చేయునని శాస్త్రములో కూడా చెప్పబడినది. ముత్యము భస్మము చేసి సేవించినచో మేహశాంతి కలుగును. శరీరములో ఉండు దుష్ట వేడిని తొలగించును. మంచి ముత్యము ధరించుట చాలా శ్రేయస్కరం. ఈ కాలములో సముద్రములలో దొరుకు ముత్యములు ధరించుట ప్రశస్తమైనదిగా తెలుపబడినది. కొంచెము ఎరుపుడాగుగా ఉన్నటువంటి ముత్యములను ధరింపరాదు. మిక్కిలి తెల్లగా నుండునట్టియు పరిపూర్ణముగా గుండ్రముగా ఉండు ముత్యములను ధరింపవలెను. దీనిని ధరించుట వలన కుటుంబ జీవితములో సుఖముగా ఉండురు. కావున ఈ ముత్యములను పరిశీలన చేయించి మంచి ముత్యములను ధరించిన మనకు మంచి మేలు జరుగును. కావున దీనిని మీరు గమనించి మంచి ముత్యములను ఏరి కొనుక్కోవలసిందిగా చెబుచున్నాను. దీని యొక్క ఉపయోగములు ఇంకను చాలా ఉన్నాయి. ఇది ఎవరు ధరించాలి అనేటటువంటిది జాతక చక్రముని పరిశీలింపజేసుకొని మంచి జ్యోతిష్యుని సంప్రదించి ధరించడం చాలా ఉత్తమమని చెప్పబడినది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.